హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రి కేదార్ ఇద్దరు సురేష్కి పరిస్థితి వివరించి ఇలా అంటుంటారు. ఇప్పుడు గనక వదినని ఈ కష్టంలో నుండి బయట పడేయకపోతే వదినని మనం ఎప్పటికీ కాపాడుకోలేం అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక సురేష్ కూడా ఆలోచనలో పడిపోగా కేదార్ ఇప్పుడు ఎలా మామయ్య ఎక్కడున్నాడో తెలియదు, వెతకడం ఎలా అని అంటుండగా జగదాత్రి ఏదో ఐడియా ప్లాన్ చేసినట్టు ఒక గంభీరమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే కేదార్ కూడా ఆ ఎక్స్ప్రెషన్ని అర్థం చేసుకుంటాడు. మరోవైపు వైజయంతి, నిషిక, యువరాజ్, కాచి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కౌశికిని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తున్నందుకు కౌశికి ఏడుస్తూ ఉంటుంది. సుధాకర్ ఏమీ చెయ్యలేక బాధగా ఉంటాడు. ఇక అప్పుడే ఇంకొద్ది క్షణాల్లో మనకు ఫ్రీడమ్ రాబోతుంది అని తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది నిషిక. ఇక అక్క వెళ్ళిపోయాక ఆ జగదాత్రి కేదార్లని ఇంట్లో నుండి గెంటేస్తా, వాళ్ళని ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తా అని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు. ఇక అప్పుడే వ్యాన్ వచ్చి అక్కడ ఆగి హారన్ కొట్టగానే వ్యాన్ వచ్చినట్టుంది. వెళ్ళి కౌశికిని తీసుకురమ్మని నిషికాకి వైజయంతి చెప్పగానే వదిన హాస్పిటల్ నుంచి వ్యాన్ వచ్చింది అని నిషిక అనేస్తుంది. ఇక బాధగా లేచి నడుస్తూ వస్తూ ఉంటుంది. సుధాకర్ కీర్తి చేయిని పట్టుకుంటాడు. ఇక బాధగా కీర్తిని చూస్తూ ఇలా అంటుంటుంది కౌశికి, నా పరిస్థితిని నా కూతురు చూడడం నాకు ఇష్టం లేదు బాబాయ్, లోపలికి తీసుకెళ్ళు అని అనగానే సుధాకర్ కీర్తిని తీసుకెళ్తూ ఉండగా కీర్తి సుధాకర్ చేయిని వదిలించుకొని వచ్చి కౌశికిని వాటేసుకొని వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్టు కళ్ళతో సైగలు చేస్తూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు కౌశికి ఊరికి వెళ్తుందమ్మా, మామయ్య అత్త జగదాత్రి కేదార్లతో తాతయ్య సుధాకర్లతో ఉండమ్మా, తిను వాళ్ళని ఇబ్బంది పెట్టకు అని అంటూ చెప్తూ ఉండగా వైజయంతి, నిషిక గునుగుతూ ఉంటారు. ఇంట్లో ఇంతమంది ఉండగా వాళ్ళకే చెప్తుంది, కూతురికి ఎలా నూరిపోస్తుందో చూసారా అని అనుకుంటూ ఉంటారు. ఇక సుధాకర్ ఇలా అంటుంటాడు, ఇప్పుడు ఈ హాస్పిటల్కి వెళ్ళడం అవసరమా అని అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు నాన్న, అక్కని ఆ లెవెల్లో చూశాను, ఇప్పుడు ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ హాస్పిటల్కి పంపించడమే మంచిది అని అంటూ ఉండగా ఇక వైజయంతి ఏంటభయ అలా మాట్లాడుతున్నావు, బిడ్డ సంతోషమే కదా మనకు కావాల్సింది అని అంటూ ఉండగా కాచే కూడా అవును అక్క, హాస్పిటల్కి వెళ్ళడమే మంచిది అని అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది నిషిక కూడా, పిచ్చి కూతుర్ని మీరు ఇంట్లో పెట్టుకోగలరేమో కానీ మేము భరించలేం అని అనడంతో ఇక కౌశికి ఆపండి నేను వెళ్తాను అని అంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడున్న డాక్టర్ నర్సులతో వెళ్ళి ఆవిడని తీసుకురండి అని అనగానే ఆ ఇద్దరి నర్సులు వెళ్ళి కౌశికి చేయిని పట్టుకొని నడిపించుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే జగదాత్రి కారు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది. కోపంగా జగదాత్రి కేదార్లు కిందికి దిగి ఆ సిచ్యువేషన్ని చూసి కోపంగా అక్కడికి వచ్చి ఆ నర్సులని వదలండి అని అరుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు అలాగే చూస్తూ ఉండడంతో వదలమని చెప్పానా అని గర్జించిన పులిలా గర్జించుతుంది జగదాత్రి. భయంతో వాళ్ళు వదిలేస్తారు. ఇక నిషిక ముందుకు వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం చేస్తున్నావే అని అంటూ ఉండగా జగదాత్రి నేను చేయాల్సిందే చేస్తున్నాను, తప్పు జరగకుండా ఆపుతున్నాను, మరొక పాపం దొర్లకుండా అడ్డుకుంటున్నాను అని అంటూ ఉండగా ఇక ఇలా మాట్లాడుతుందేంటి, ఏమైనా తెలిసిందా అని నిషిక, వైజయంతి, యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు పక్కకి వెళ్ళవే అని నిషిక అంటూ జగదాత్రిని కొట్టబోతుండగా ఆ చేయిని జగదాత్రి ఆపి కిందికి దించేసి, అసలు నువ్వెలా చేయగలవే యువరాజ్, నువ్వు కూడానా, అసలు మీరు చేసిన పాపం మీకు అర్థం కావట్లేదా, మీరు అసలు ఇలా ఎలా చేయగలరు అని అంటూ ఉండగా అందరూ కన్ఫ్యూజ్ అయి చూస్తూ ఉంటారు. ఇక టెన్షన్ పడుతూ ఉంటారు మనసులో, మేమేం చేసామే, మేమేదో తప్పు చేసినట్టు నువ్వు నన్ను నిలదీస్తున్నావు అని అంటూ ఉండగా చెప్పనా, మీరు చేసిన తప్పేదో చెప్పనా, అసలు నేను ఇది బయట పెట్టకూడదు అనుకున్నాను కానీ నీకు ఇంకా బుద్ధి రావట్లేదు, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడుగు, నేను వదిలేస్తా అని జగదాత్రి అంటూ
ఉండగా వీళ్ళిద్దరికి కూడా పిచ్చి పట్టినట్టుంది అని అంటుంటుంది వైజయంతి. ఇక జగదాత్రి ఆ డాక్టర్ వైపు చూస్తూ మీరు వెళ్ళండి అనగానే వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అన్నయ్య అని పిలవగానే సురేష్ కిందికి దిగుతాడు. ఇతనెందుకు ఇప్పుడు వచ్చాడు అని వాళ్ళు ముగ్గురు టెన్షన్ పడుతూ ఉండగా పక్క నుండి బాలరాజుని లాక్కొని వస్తూ ఉంటారు. ఇక బాలరాజుని చూసి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. కౌశిక్కి భయంతో వణుకుతూ ఉంటుంది. సుధాకర్ చనిపోయిన వ్యక్తి ఎలా వచ్చాడు అని అడుగుతూ ఉంటాడు. ఇక కౌశికి ఇలా అంటుంటుంది, ఇన్నాళ్ళు నన్ను భయపెట్టిన వ్యక్తితనే అని అనగానే అవును వదిన, మీరు చెప్పింది నిజమే అని అంటూ ఉంటుంది. ఇక ఏంటి సురేష్ ఇది అని అడుగుతుండగా చనిపోయిన వ్యక్తి కాదు మామయ్య, ఇతను మా నాన్నగారి తమ్ముడు, మాకు బాబాయ్, పరందామయ్య గారి కవల పిల్లాడు బాలరాజు అని అంటూ చెప్పు బాబాయ్, ఇన్ని రోజులు కౌశికిని ఎందుకు ఇంతలా బాధ పెట్టావు? నువ్వు కౌశికిని పెట్టిన బాధ తలుచుకుంటుంటే నిన్ను ఇక్కడే చంపేయాలి అనిపిస్తుంది, నిజం చెప్పు అని అంటూ ఉండగా యువరాజ్ నిషిక చెప్పొద్దు అన్నట్టు తల ఊపుతుండగా అవును, ఇన్నాళ్ళు నేను పరందామయ్యలా వచ్చి కౌశికిని భయపెట్టింది నేనే అని నిజం ఒప్పేసుకుంటారు. వాళ్ళు షాక్ అవుతారు. ఇక కౌశికి అతని కాలర్ పట్టుకొని ఎందుకు చేసావిలా అని నిలదీస్తూ ఉంటుంది. చెప్పు బాబాయ్ చెప్పు, లేదంటే నిన్నిక్కడే నరికి చంపేస్తా అని సురేష్ బెదిరిస్తూ ఉండగా ఇక యువరాజ్ నిషికాల వైపు తిరిగి వాళ్ళిద్దరూ చేయమంటేనే అలా చేశా, వాళ్ళిద్దరూ నేను ఇలా చేస్తే నా మీద కేసులు ఉన్నవన్నీ కొట్టేపించి నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి డబ్బులు ఇస్తామని చెప్పారు, అందుకే అలా చేశా అనగానే కౌశికి షాక్ అవుతుంది. యువరాజ్ నిషికాల వైపు చూస్తూ ఉంటుంది. నేను పోలీసులకు అప్పచెప్తాను అని అంటూ బాలరాజుని సురేష్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక యువరాజ్ ముందుకు వచ్చి ఎందుకు ఇలా చేసావురా అని నిలదీస్తూ ఉంటుంది కౌశికి. మేమేం చేయలేదు, జగదాత్రి కేదార్లే ఇదంతా నాటకమాడి మా మీద నెట్టేస్తున్నారు, నిషిక మళ్ళీ ఇలా స్టార్ట్ చేస్తుంది, జగదాత్రి కావాలనే ఇదంతా చేస్తుంది అని అంటుండగా అవునా నేనే చేశానా చూపెడతాను అని అంటూ బాలరాజుకి యువరాజ్ ఇచ్చిన బెయిల్ పేపర్స్ ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ నిషిక ఫోన్ నుండి బాలరాజుకి ఎన్నిసార్లు మాట్లాడిందో కాల్ డేటా తీస్తే కూడా తెలుస్తుంది, ఇప్పటికీ కూడా నేనే నేరం చేశావని అంటావా నిషిక అని జగదాత్రి నిలదీయడంతో చెప్తాను అని అంటూ కౌశికి అందరినీ లోపలికి తీసుకెళ్ళి సోఫాలో యువరాజ్ని పడేసి ఆ చెంప ఈ చెంప ఈ చెంప ఆ చెంప వాయిస్తూ ఉంటుంది. అడ్డం వచ్చిన నిషికాని కూడా చెంపలు వాయిస్తూ ఉంటుంది. ఇక వైజయంతి కౌశికిని ఆపడానికి ట్రై చేస్తుండగా పిచ్చి పట్టిన వాళ్ళు ఎలా చేస్తారో చెప్తున్నానరా, నీకే చెప్తున్నా అని అంటూ యువరాజ్ని కొడుతూ ఉంటుంది. అమ్మి ఆగు అని అంటూ వైజయంతి బ్రతిమిలాడుతూ ఉండగా నా బాధ ఏంటో తెలియాలి కదా మీకు, ఎందుకు ఇలా చేసావురా అని కౌశికి అంటూ ఉండగా నిజంగా మీకు తెలీదా, మేమెందుకు ఇలా చేసామో తెలీదా, ఆ జగదాత్రి కేదార్లని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు, అది ఎంత వద్దని చెప్పినా మీరు వినలేదు, వాళ్ళు ఇంట్లో నుండి వచ్చినప్పుడు కోల్పోయిందేంటో ఇప్పుడేంటో మీకు తెలీదా, అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అని నిషిక అంటూ ఉండగా గొడవలతో పోయేదాన్ని పెద్దది చేయకు అని అంటూ ఉంటుంది జగదాత్రి. అర్హత లేని నువ్వు కూడా నా ముందు మాట్లాడకు అని నిషిక అంటూ ఉంటుంది. ఇక నిషిక నోరు తెరిచి కౌశికిని ఇలా అంటుంటుంది, జగదాత్రి కేదార్లు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అంతేకాదు ఆఫీస్ పెత్తనం కూడా ఒక మీ మీదే ఉండడానికి వీల్లేదు, మీరు చెప్పిన తోలుబొమ్మల్లా మేము ఆడలేము అని నిషిక అనగానే సరే నేను నిర్ణయం తీసుకుంటున్నాను అని జగదాత్రి కేదార్ల వైపు యువరాజ్ నిషికాల వైపు చూస్తూ ఇలా అంటుంటుంది, నువ్వే అన్నావు కదా అర్హత లేని వాళ్ళు ఇంట్లో ఉండకూడదని, వెళ్ళండి యువరాజ్ నిషిక మీరిద్దరూ ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని అంటూ వేలు బయటికి చూపిస్తూ ఉంటుంది కౌశికి. ఆ మాటతో నిషిక యువరాజులు షాక్ అవుతారు. ఇక కౌశికి నిషిక యువరాజులను ఎలా ఇంట్లో నుండి గెంటేసి తన విశ్వరూపం చూపిస్తుందో వీళ్లకు కనబడే చుక్కలేంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.